న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో గొర్రెల కాపరి దుబ్బ దానయ్య మృతికి దారితీసిన హిట్ అండ్ రన్ కేసు రాజకీయంగా మరింత వేడెక్కింది. ఈ ఘటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ పాత్రపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రమాదానికి కారణమైన ఆరవ్ వర్మను చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని, అతని స్థానంలో స్నేహితుడు సిద్ధార్థ్ను పోలీసుల ఎదుట నిలబెట్టే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ చేసిన పత్రికా సోదరులకు కూడా నా ధన్యవాదాలు. మరి ఈరోజు అదే అప్పలరాజు గారిని అడుగుతున్నాను, నీ సొంత కొడుకు యాక్సిడెంట్ చేస్తే నీది ఎంత క్రిమినల్ బ్రెయిన్ అయితే నిమిషాల్లోని నువ్వు నిర్ణయం తీసుకొని నీ కొడుకుని బాలకృష్ణ గారి హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించి పావు గంటలోని ఊరు దాటించి ఇంకొక అమాయకుడికి మరి నువ్వేం ఆశ చూపించావో తెలియదు, ఇంకొక అమాయకుడిని పోలీసుల దగ్గర లొంగేలా చేశావు. మరి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అప్పలరాజు గారు? ఈరోజు పలాసలో మేము గాని పలాస ప్రజలు గాని, ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు ఒకతన్ని ఇబ్బంది పెడితే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించి నానా యాగి చేశావు కదా. ఈ రోజు చనిపోయిన వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, 40 సంవత్సరాల అతి పేద గొర్రెల కాపరి. ఈ రోజు ఆయనకు ఒక మతి స్థిమితం లేని భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇది బయటికి రానప్పుడు వాళ్ళతో లాలూచి పడి ఆ కుటుంబానికి 8.5 లక్షలు ఇస్తానని చెప్పి 1.5 లక్షలు ఇచ్చి మిగతా 7 లక్షలు ఆపిన మరి నువ్వు చేసిన రాజకీయాన్ని ఈరోజు పలాస ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలి? ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంలోని కులమని జనాల దగ్గర ఓట్ల కోసమే డ్రామాలాడే పలాస వైసీపీ యాదవ సామాజిక పెద్దల్ని అడుగుతున్నాను. ఈ రోజు మరి మీ సామాజిక వర్గంలో ఒక వ్యక్తి మృతికి కారణమై ఆ నిరుపేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి తన కొడుకుని తప్పించిన అప్పలరాజుతో ఉంటారా మీరు? నిజంగా కులం అని కులాల్ని రెచ్చగొడతారు కదా. ఈ రోజు మీ కులంలో జరిగిన అన్యాయానికి మీ కులంలో ఆ కుటుంబానికి అండగా ఉంటారా? పలాస వైసీపీలో ఉన్న యాదవ పెద్దలకి అందరి సాక్షిగా, పలాస నియోజకవర్గం సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు ఒక ప్రజాప్రతినిధి అప్పలరాజు. తప్పు జరిగితే, యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి, ఎవరు కావాలని చెయ్యరు. యాక్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి నీ కొడుకుని అప్పజెప్పుంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేవారు. కానీ నువ్వేం ఆలోచించావు? నీలాగా ఇక్కడున్న గౌతు శిరీష పాపం రాజకీయం చేసి నీ కొడుకుని ఇబ్బంది పెడతాదేమోనని భయపడి నువ్వు ఇప్పుడు 2 తప్పులు చేసావు. ఏ రోజు నాకు ప్రత్యర్థి నువ్వు ఒక్కడివే. నీ కుటుంబంలో నీ పిల్లలు గాని, నీ భార్య గాని, నీ తల్లిదండ్రులు గాని, నీ అన్నదమ్ములు గాని ఎవ్వరు నాకు ప్రత్యర్థులు కాదు. నువ్వు చేసిన ప్రతి తప్పుని నేను ఎత్తి చూపిస్తాను. ఈరోజు నీ కొడుకు కాదు అక్కడ నేరస్తుడు. నీ కొడుకు నేరాన్ని తప్పించి ఇంకొక పిల్లాన్ని అందులో ఇరికించిన నువ్వు ఏం సమాధానం రేపు ఉదయం పలాసలో ప్రజలకి, ముఖ్యంగా ఆ కుటుంబానికి, యాదవ సామాజిక వర్గంలోని ఓట్ల గురించి డ్రామాలాడే నీ వైసీపీ నాయకులకి నువ్వేం సమాధానం చెప్తావో నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇందులోని నువ్వు చెప్పిన అబద్ధాలని తేలిపోయాయి. నీ కొడుకే బండి నడిపాడని సీసీ కెమెరాలతో క్లియర్ గా ఫుటేజ్ వచ్చింది. దెబ్బ తగిలిన నీ కొడుక్కి నువ్వు ఏ హాస్పిటల్లోని డ్రెస్సింగ్ చేయించావో ఆ హాస్పిటల్ డాక్టర్ తాలూకు వాంగ్మూలం, ఆ వీడియోలు వచ్చాయి. పోలీసులు కూడా నేరం చేసింది నీ కొడుకే అని కన్ఫర్మ్ చేశారు. ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ పలాస వచ్చి ఎన్ని రకాల అబద్ధాలు నువ్వు, నీ పేటిఎం బ్యాచ్, నీ వైసీపీ సోషల్ మీడియా కుక్కలు వాగుతాయో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా నిల్చుంటుంది.